దేవుడు అనాది కాలం అంటే వాగ్దానం చేశాడు అని రాయబడింది. అనాది కాలం అంటే మనం ఇలా తీసుకోవచ్చు. అసలు ఈ సృష్టి యావత్తు లేనప్పుడు దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఏమి ఇవ్వాలని? విజయ్ బ్రదర్ గారు ఏమి ఇవ్వాలని? నిత్య జీవం. ఇలా గుర్తుపెట్టుకుంది. జీవము అనేది దేవుడు మనకి ఇవ్వాలనుకున్నాడు. ఎవరికి అని అంటే మొదటి వచనం ఇలాగుంది. దేవుడు ఏర్పరచుకొనిన వారు కొంతమంది ఉన్నారు. దేవుడు ఏర్పరచుకొనిన వారు కొంతమంది ఉన్నారు. వారికి ఆ జీవాన్ని ఇవ్వాలని దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడు చేశాడు అని అంటే అసలు మనుషులు ఎవ్వరూ లేనప్పుడే దేవుడు వాగ్దానం చేశాడు. జీవాన్ని ఇవ్వాలని దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరికి? మొదటి వచనంలో దేవుడు ఏర్పరచుకొనిన వారు అని అన్నాడు. ఇంటికి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు. ఇక్కడ చూసారా? ప్రతివాడును అని అన్నాడు. ఆ ప్రతివాడు అన్నవారు ఎవరంటే తీతుపత్రి మొదటి వచనంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు అని అంటే ఇలా అనుకోవచ్చు. మనం లోకంలో ఉన్న వారందరినీ అని అనుకుంటాం కదా. వాస్తవానికి లోకాన్ని ప్రేమించాడంటే ఆ లోకంలో దేవుడు ఏర్పరచుకున్న వారు కొందరు ఉన్నారు. ఆ కొందరిని ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలి అని అన్నాడు. ఎలా పొందగలం? 15వ వచనంలో చెప్పాడు. ఆయన ద్వారా అని అన్నాడు. ఎవరి ద్వారా? 15వ వచనంలో ఆయన ద్వారా నిత్య జీవము పొందాలి. 36వ వచనంలో ఇలా చెప్పాడు. చూడండి. 36వ వచనం యేసుక్రీస్తు ద్వారా జీవం పొందినట్లు అని చెప్పి 36లో ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే కుమారుని యందు మనం విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. కుమారునికి మనం ఏమి చూపించాలి? విధేయత చూపించాలి. ఆల్రెడీ మనం యేసు ప్రభుల వారి యందు ఏముంచాం? విశ్వాసం ఉంచాం. నెక్స్ట్ కుమారు యందు మనం ఏముంచాం? విధేయతను చూపించాం కాబట్టి మనకేముంది? కుమారుని విధేయత చూపించని విధేయుడు కాని వాడికి ఏమి లేదు? జీవం లేదు. కానీ మనం ఆల్రెడీ కుమారు యందు ఏముంచాం? విశ్వాసం ఉంచాం. కుమారుని మనం విధేయత చూపించాం కాబట్టి మన జీవంలో ఉన్నాం. విజయ్ గారు మీరు ఎక్కడ ఉన్నారు? జీవంలో ఉన్నారు. మేము ఎక్కడున్నాం? జీవంలో ఉన్నాం. మనం అందరము జీవంలో ఉన్నాం. ఎందుకు మన జీవంలో ఉన్నాం? కుమారుడైన క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాం. యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేర్చుకో అని ఏ రోజైతే యేసు ప్రభుని మనం అంగీకరించామో, ఏ కుమారుని యందు మనం విధేయత చూపించాం, ఆ రోజునే మనం అందరూ జీవానికి అర్హులమయ్యాం. ప్రభు స్తోత్రం. మీరు యేసు ప్రభుని అంగీకరించారు కదా. యేసు ప్రభుని అంగీకరించారు, సొంత రక్షకునిగా అంగీకరించారు. ఆ రోజునే మీరు జీవానికి అర్హులయ్యారు. ఆ రోజునే మనం అందరము జీవానికి అర్హులమయ్యాం. అసలు ఈ జీవం దేవుడు మనకి ఇవ్వాలనుకుని ఎప్పుడు అనుకున్నాడు? జగత్ పునాది వేయబడక ముందే అనుకున్నాడు. అంటే సృష్టి ఏమీ లేనప్పుడే ఇవ్వాలనుకున్నాడు కదా. ఆ జీవానికి ఇప్పుడు మనం ఏమయ్యాం? అర్హులమయ్యాం. జీవానికి అర్హులం అంటే జీవం అంటే అర్థం ఏంటి? నాశనం లేనిది అని అర్థం. జీవం అంటే అర్థం ఏంటి? లైఫ్, గుడ్ లైఫ్, మంచి జీవితం కదా. చూద్దాం ఆ మాట. ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. నేను వాటికి నిత్య జీవమును, అదే లైన్లో ఉన్నాం కదా మనం. వాటికి ఏమి ఇచ్చుచున్నాను? నిత్య జీవం ఇస్తున్నాను. ఆ లైఫ్ ఏంటంటే ఎన్నటికీ నశింపవు, ఎవ్వడనూ వాటిని అపహరించలేడు. అంటే అటువంటి లైఫ్ ఉంది. అంటే మనం గమనిస్తే ఆ నిత్య జీవం అనేది మనం అనుభవిస్తే మనల్ని ఎవ్వడు మనల్ని నాశనం చేయలేడు, ఎవ్వడు మనల్ని అపహరింపలేడు. ఆ లైఫ్ ఇవ్వాలని దేవుడు ఎప్పుడు అనుకున్నాడు? అనాది కాలంలో అనుకున్నాడు. అనుకున్న ప్రకారంగానే కుమారుని పంపించాడు. కుమారు యందు మనం ఏముంచాం? విశ్వాసం ఉంచాం. ఆ జీవానికి మనం ఏమయ్యాం? అర్హులమయ్యాం. అంటే దేవుడు మనకి ఇచ్చిన లైఫ్ ఎవ్వడు పాడు చేయలేదు. దేవుడు మనకి ఇచ్చిన లైఫ్ని ఎవ్వరు నాశనం చేయలేరు.
ఎవ్వరూ నాశనం చేయలేని జీవాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అసలు ఈ జీవానికి మనకివ్వాలని దేవుడు ఆదిలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఎవ్వరు నాశనం చేయలేంది, ఎవ్వరు అపహరించలేంది, దాన్ని ఇలా చెప్పచ్చు, శ్రేష్టమైన జీవాన్ని దేవుడు మనకి వాగ్దానం చేశాడు. దాని ప్రకారంగానే యేసుక్రీస్తుకి విధేయులు అవగానే ఆ జీవానికి మనందరూ అర్హులు అయ్యాం. అంటే ఇప్పుడు విజయ్ గారు మీ జీవితాన్ని ఎవ్వరూ అపహరించలేరు. అర్థమైందా? ఎవ్వరూ మీ జీవాన్ని అపహరించలేరు, ఎవ్వరు మీ జీవితాన్ని పాడు చేయలేరు. ఒక్కొక్క విషయంలో చెప్తున్నాను, వేరే ఆత్మ మీ జీవాన్ని పాడు చేయాలని అనుకున్నా కానీ అది కూడా మిమ్మల్ని పాడు చేయలేదు. ఎందుకు అని అంటే దానికి ఒక మంచి మాట చెప్పాడు. అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయం, అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయం 5వ అధ్యాయం 32వ వచనం. 5వ అధ్యాయం 20 చదవని ఫస్ట్. 20 అన్నా? 5వ అధ్యాయం 20 వచ్చింది. చూసారా, మనం ఏ జీవం గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ జీవాన్ని గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పండి అని వారితో అని. ఇప్పుడు 32 చదవండి. మేమును దేవుడు తమకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. ఇలా చూద్దాం, తనకు విధేయులైన వారి కిందకి ఏమి ఇచ్చాడు? ఆయన జీవాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, తనకు విధేయులైన వారికి ఏమి ఇచ్చాడు? పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆ జీవాన్ని ఎవరు అపహరించకుండా కాపుదలు కాయడానికి. అర్థమైందండి? యేసు ప్రభు కుమారుడికి మనం విధేయత చూపించినప్పుడు జీవానికి మనం అర్హులమయ్యాం. ఇప్పుడు ఆ జీవం ఎవ్వరు అపహరించలేరు అని అన్నాడు. ఎందుకనంటే మనం పోగొట్టుకోలేము. ఇంకోటి ఏంటంటే ఎవరునూ దాన్ని అపహరింపకుండా దాని కాపుదలగా దేవుడు తన ఆత్మనిచ్చాడు. అంటే ఇప్పుడు మీలో ఎవరున్నారు అని అంటే మీ జీవాన్ని భద్రం చేసే ఆత్మ మీలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఎలా అనుకోవచ్చు, మరి ఏంటంటే ఒక ఆత్మ నా దగ్గరికి వస్తుంది, వచ్చేయమంటుంది, నీ లైఫ్ అయిపోయింది, ఇంక నీ జీవితం లేదు, నీకు గురి లేదు, నీకు గమ్యం లేదు, నువ్వు వేస్ట్, నేను బలహీనపరుస్తుంది కదండి నన్ను అంటే నేనేమంటానంటే మీ పక్కన వేరే స్పిరిట్ ఉంది కానీ మీలో మాత్రం పరిశుద్ధాత్మ ఉంది. అంటే మనల్ని బలపరచడానికి, మనకు సహాయం చేయడానికి, రోమపత్రిక 8:28 అన్నాడు, మనకు సహాయం చేయడానికి, మనల్ని ధైర్యపరచడానికి దేవుని ఆత్మ నీలో ఉంచాడు. ఎందుకు ఆత్మ వచ్చాడు మనలోనికి? మనం జీవానికి అర్హులమయ్యాం కాబట్టి. అంటే దేవుని ఆత్మ నువ్వు జీవాన్ని అర్హుడు అని చెప్పి ఆ జీవాన్ని అనుభవించడానికి మనల్ని నడిపిస్తాడు. అర్థమైందా? అంటే నువ్వు నీతిమంతుడు అని చెప్తాడు యోహాను సువార్త 16వ అధ్యాయం. అంతేకాదు నువ్వు జీవానికి అర్హుడు అని చెప్తాడు. అప్పుడు మనకి ఏం కలిగింది? ధైర్యం కలిగింది. ఆ జీవం ఎవరు నాశనం చేయలేంది, ఎవరు దాన్ని పాడు చేయలేంది, ఎవరు అపహరించలేంది. అంటే ఒక పక్కన మనకి ధైర్యం ఇస్తూ ఆ జీవాన్ని మనం అనుభవించడానికి మన ఆయన సిద్ధపాటు చేస్తున్నాం. ఒక విషయం చెప్పనా, మీకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, మరి ఇంత జీవాన్ని నేను అర్హుని అయినప్పుడు ఎందుకు నేను దాన్ని అనుభవించలేకపోతున్నాను? ఎందుకు నేను దాన్ని అనుభవించలేకపోతున్నానంటే మనం దేవుని ఆత్మ నడిపింపుని కోల్పోతాం. దేవుని ఆత్మ నడిపింపు ఎప్పుడు కోల్పోతాం? వాక్యంతో సహవాసం లేనప్పుడు, సంఘంతో మన సహవాసం లేనప్పుడు, ప్రార్థనలో మన సహవాసం లేనప్పుడు ఏమవుతుంది అని అంటే జీవాను అర్హులమే, దాన్ని అనుభవించడానికి ఆత్మ మనలో ఉన్నాడు కానీ ఇప్పుడు ఈయన మనలో పని చేయడం స్టార్ట్ చేయడు. ఈయన పని చేయకపోవడం వల్ల నాశనం లేని జీవం, సమృద్ధి అయిన జీవం, ఎవరు అపహరించలేని జీవితం మనకైతే ఉంది కానీ దాన్ని మనం అనిపించలేకపోతున్నాం. అర్థమైందన్న? అంటే వీటన్నిటికి మూలం ఏంటి? దేవుని ఆత్మ మనల్ని ఆ జీవాన్ని నడిపించడానికి పనిచేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఆయన పని చేయకుండా సహవాసాన్ని నిర్లక్ష్యం చేసుకున్నాం. మీకు మాట చెప్పమంటారా? మనకు కలిగిన ప్రతి బలహీనత ఎక్కడో మన సహవాసానికి దూరంగా ఉంటేనే కలుగుతుంది. సహవాసానికి దూరంగా, వాక్యానికి దూరంగా, ప్రార్థనా జీవితానికి దూరంగా, బైబిల్ చదివే ఈ అనుభవానికి ఎప్పుడైతే మనం దూరంగా ఉంటామో ఆటోమేటిక్గా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు. ఆయన పని చేయకపోతే నీరు ఫ్లో అవ్వదు. నీరు ఫ్లో అవ్వకపోతే ఏమవుతుంది? చెత్తంతా ఆ స్థలంలో ఎలాగైతే వచ్చేస్తుందో అలాగే దేవుని ఆత్మ మనలో పని చేయకపోతే ఈ బలహీనతలని, రోగాలని, సమస్యలని ఇవన్నీ అక్కడికి వచ్చి నివాసం చేస్తాయి. అర్థమవుతుందన్న? కాబట్టి మనం సహవాసాన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేసుకోకూడదు. అందుకే ఏమన్నాడు చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుతాం చూడండి. మనం ఆయన కృప వల్ల
నీతిమంతులమని ప్రభు స్తోత్రం. అంటే యేసు ప్రభు నమ్మగా కుమారుని విధేయత చూపించగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి జీవానికి ఏమయ్యాం? అర్హులమయ్యాం. ఇప్పుడు చదవండి. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి, అంటే దాన్ని మనం అనుభవించడానికే ఆ పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించబడ్డాడు. అంటే ఈ మనలోనికి ఎందుకు వచ్చాడు అని అంటే ఆ జీవాన్ని మనం అనుభవించేటట్లు ఈయన సిద్ధపరచాలనుకుంటున్నాడు. ఆ జీవాన్ని మనం అనుభవించేటట్లు ఈయన సిద్ధపరచాలంటే మనకి ఏ మనస్సాక్షి ఉండాలి? బైబిల్ ప్రకారంగా మంచి మనస్సాక్షి ఉండాలి. మంచి మనస్సాక్షి మనకి ఎప్పుడు కలుగుతుంది? సహవాసంలో ఉన్నప్పుడు. అంటే వాక్యం చదువుకుంటూ వర్తమానాలు వింటూ మన సహవాసంలో నడిస్తే మంచి మనస్సాక్షి కలుగుతుంది. ఆ మంచి మనస్సాక్షి నుంచి ఆత్మప్రభు పనిచేస్తాడు. ఆత్మప్రభు పనిచేసి ఆ జీవాన్ని మనం అనుభవించేటట్టుగా నడిపిస్తాడు. ఇప్పుడు ఎంత గొప్పవాడైనా ఆత్మ నడిపింపు లేకపోతే అతను చేసేదంత వేస్ట్. ఇప్పుడు జీవాన్ని అర్హులమే గొప్పగా చెప్పుకుంటున్నాం. యేసుప్రభుని నమ్మాం, రక్తజాత నీతిమంతులు అయ్యాం, జీవానికి అర్హులమైన గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ ఆ జీవాన్ని మనం ఏం చేయాలి? అనుభవించాలి. ప్రతిరోజు మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ప్రతిరోజు మనం అనుభవించాలి. ప్రతిరోజు మనం అనుభవించాలంటే ఆ అనుభవాన్ని తీసుకుని వెళ్ళేది ఎవరు? పరిశుద్ధాత్మ ప్రభు. ఆయన ఆల్రెడీ ఎక్కడ ఉన్నాడు? మనలో ఉన్నాడు. మనలో ఉండి మనం నడిపించాలనుకుంటున్నాడు, ఆ అనుభవానికి నడిపించాలనుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? సహవాసాన్ని నిర్లక్ష్యం చేసి మనస్సాక్షిని పాడు చేసుకున్నాం. మనస్సాక్షి ఎప్పుడు పాడైంది? ఆత్మప్రభు ఏం చేయడు? ఆయన పని చేయడు. అదవుతుందా? ఇప్పుడు జీవము అనే పదాన్ని ఇలా చూపిస్తాను రండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో ఆ జీవాన్ని మనం అందరూ అనుభవించుదుము గాక. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో ఇలా ఉంది చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ప్రభు స్తోత్రం. 3వ వచనం కూడా చదవండి. మీ జీవము క్రీస్తుతో కూడా ఏం చేయబడింది? దాచబడింది. అంటే మన జీవం ఆల్రెడీ ప్రభు దాచిపెట్టాడు. అంటే దాన్ని ఎవరు ఏం చేయలేరని చెప్పాడు ఇందాక యోహాను సువార్త 10వ అధ్యాయంలో. ఎవరు అపహరించలేరు, దాన్ని ఎవరు నాశనం చేయలేరు. నాశనం చేయలేని మన జీవితాన్ని ప్రభువే దాన్ని భద్రం చేశాడు. ఎవరికి ఇవ్వడానికి? నా జీవం నాకే ఇస్తాడు, మీ జీవం మీకే ఇస్తాడు. అంటే ఇప్పుడు జీవం ఎక్కడుంది? పరలోకమందు దాచబడింది కదా. అంటే ఇలా చెప్పచ్చా? ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మహోన్నతుని చాటున ఆయన నివసిస్తున్నాడు. మనమందరం ఎక్కడ ఉన్నాం? మహోన్నతుని చాటున ఉన్నాం కదా. అంటే ఇలా చెప్పచ్చు, ఆయన రెక్కల కింద ఉన్నాం. అంతేనా బ్రదర్? ఎక్కడున్నాం మనం? ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి పరలోకంలో ఉన్నాడు. యేసు ప్రభులు వారు ఎక్కడున్నారు? ఆయన కుడి పార్శ్వంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు మనమందరం ఎక్కడ ఉన్నాం? క్రీస్తులో ఉన్నాం. క్రీస్తులో ఉన్నట్టు మనం ఎక్కడ ఉన్నాం? మహోన్నతిని చాటున ఉన్నాం. దేవుని కుడి పార్శ్వాన ఎవరున్నారు? ఇప్పుడు క్రీస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తుతో పాటు మనం ఏమై ఉన్నాం? కూర్చున్నాం. క్రీస్తుతో పాటు మనం ఏమై ఉన్నాం? కూర్చున్నాం. అంటే ఇలా చెప్పచ్చా? ఆయన రెక్కల కింద ఉన్నాం. మన జీవం ఎక్కడ ఉంది? ఆయన రెక్కల కిందే ఉంది. దాన్ని ఎవరు ఏం చేయలేరు? దాన్ని నాశనం చేయలేరు, అపహరించలేరు. ఎందుకు? అక్కడికి వీడు వెళ్ళలేడు, దొంగ అక్కడికి వెళ్ళలేడు. ఎవరి దొంగ? జీవాన్ని అపహరించే దొంగ ఒకడు ఉన్నాడు కదా, ఆడక్కడికి వెళ్ళలేడు. కాబట్టి మన జీవం పరలోకంలో భద్రం చేయబడింది. అది ఇప్పుడు దేవుని రెక్కల కింద ఉంది కదా. మనం ఎక్కడ ఉన్నాం? ఆయన రెక్కల కిందే ఉన్నాం కదా. ఇప్పుడు ఆయన రెక్కల కింద ఏముంది? మలాకీ గ్రంథం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆయన రెక్కల కింద మనం ఉన్నాం. ఆయన రెక్కల కింద జీవం భద్రం చేయబడింది. ఆయన రెక్కల కింద 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్టు మీరు గంతులేస్తారు. ప్రభు స్తోత్రం. అర్థమైందా బ్రదర్? ఆయన రెక్కల కింద మలాకీ గ్రంథం చూడండి. మీరు తీసారమ్మా? అమ్మా తమ్ముని ఎత్తుతారు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. 787 4వ అధ్యాయం 2వ వచనం చూడు. చదవండి ఆ మాట. నాలుగో అధ్యాయం 2వ వచనం. అరే 787 రా. 780 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును,
అతని రెక్కలు ఆరోగ్యమును కలగజేయును కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడల వల్ల మీరు గంతులు వేస్తారు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన జీవం ఎక్కడ ఉంది? ఆయన రెక్కల కింద ఉంది. అదే మన జీవం. అంటే ఆ జీవం ఏంటి? ఇప్పుడు ఈ మాట ప్రకారం ఆరోగ్యం. ఆమేన్. స్తోత్రం. అంటే మనం ఆరోగ్యంగా ఉండాలనే జగత్ పునాది వేయబడక ముందే దేవుడు వాగ్దానం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాగ్దానాలన్నీ రాసుకుని ప్రార్థన చేయి. ఎస్, అర్థమైందా బ్రదర్? అంటే జగత్ పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని ఎలా ఉండాలనుకున్నాడు? ఆరోగ్యంగా ఉండాలనుకున్నాడు. మనం ఆరోగ్యంగా ఉంటే ఆయనకి ఏం కలుగుతుందో ఒక ఉదాహరణ చెప్తాను. పేతురు గారు అత్త జ్వరంతో బాధపడుతుంది. పేతురు అత్త జ్వరంతో ఎంత బాధపడుతుందంటే లేచి వచ్చిన యేసు ప్రభుకి శిష్యులకి ఉపచారం చేయలేనంత బలహీనరాలు. అంత బలహీనరాలపై మంచం మీద ఉంటే ఆమె ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. యేసు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెను ముట్టాను. ఆమెకు స్వస్థత కలిగాను. అక్కడ ఇలా రాయబడింది, ఆమె వెంటనే బాగుపడి లేచి నిలబడి వచ్చిన వారందరికీ పరిచయం చేసేసి వచ్చిన వారందరికీ సేవ చేసింది. ఎందుకు సేవ చేసింది? ఆమెకు ఆరోగ్యం వచ్చింది. అంటే ఆమెకు ఎందుకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు? ఆమె సేవ చేయాలి కదా. మనకు కూడా జగత్ పునాది వేయబడక ముందే మనకెందుకు ఆరోగ్యం అనే జీవాన్ని ఎందుకు ఇవ్వాలనుకున్నాడు? మన ద్వారా ఈ కాలంలో తన పని జరగాలి. అంటే ఇప్పుడు నాకు కాళ్ళు చేతులు బాగున్నాయి అని అంటే దానికి అర్థం ఏంటి? నా ద్వారా పని ఉంది. బ్రదర్ కాళ్ళు చేతులు బాగున్నాయి, ఆరోగ్యం ఉందంటే అర్థం ఏంటి? తనకి పని ఉంది. మీకు కూడా ఆరోగ్యం కలుగుతుంది. మీ ద్వారా తన పని జరగాలి. అర్థమైందా బ్రదర్? అంటే ఆ జీవం ఏంటో కాదు, అది ఆరోగ్యం. అంటే ఆయన రెక్కల కింద ఏముంది? ఇప్పుడు ఆయన రెక్కల కింద ఏముంది? ఆరోగ్యం ఉంది. మీరు ఇలా అనుకోండి, ప్రభా నేను నా జీవం క్రీస్తు పాటు పరలోకంలో దాచబడింది, నేను క్రీస్తు పాటు పరలోకంలో కూర్చున్నాను, నీ రెక్కల కింద ఆరోగ్యం ఉంది, నాకు ఆరోగ్యమే కలుగుతుంది. పత్రిక 2వ అధ్యాయం 7 ఏమన్నాడు? మళ్ళందరూ క్రీస్తు పాటు పరలోకంలో కూర్చోబెట్టాడు అన్నాడు. ఎందుకు కూర్చోబెట్టాడు? 10వ వచనంలో చెప్పాడు, సత్క్రియ చేయడానికి కూర్చోబెట్టాడు అన్నాడు. అంటే అక్కడ ఎందుకు కూర్చోబెట్టాడు? మన ద్వారా పని జరగాలి. ఈ కాలంలో దేవుడు మనం పుట్టించుకున్నది మన ద్వారా పని జరగడానికి. అర్థమైంది? అంటే మీరు అనుకుంటారని నేను ఏమన్నా ఒక సేవకుని అవ్వాలి అన్న కాదు. మన ద్వారా ప్రభు పని ఏది జరిగినా అది దేవుని సేవ. అర్థమైంది బ్రదర్? అంటే దేవుడు ఖచ్చితంగా మీకు ఆరోగ్యం ఇస్తాడు. చూడు దాకా అంటే మీరు కొవ్వున దూడవాలి, మీరు గంతులు వేయాలి, మీ ద్వారా ప్రభు తన పని జరగాలి. అంటే ఆయన రెక్కల కింద ఏముంది? మొట్టమొదటిగా ఆరోగ్యం ఉంది కదా. అది మన జీవం అనండి. అది మన జీవం. ఆరోగ్యమే నా జీవం కదా. ఇప్పుడు 2 అపోస్తుల కార్యగ్రంథం. అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయానికి వెళ్దాం. ఉంటాయి చదివిన 5వ అధ్యాయానికి వెళ్దాం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం. అక్కడ జీవం గురించి చెప్తున్న సందర్భమే కనుక 5వ అధ్యాయం 31వ వచనం చదవండి. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయటకే దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను. ఈ మాట అందరూ చూద్దాం. దక్షిణ హస్త బలము చేత. హస్తం అంటే ఏంటి? హస్తం అంటే చెయ్యే కదా. ఇప్పుడు దేవుడు రెక్కలు అనొచ్చదండి, ఖచ్చితంగా అనొచ్చు కదా. ఇప్పుడు ఆ దక్షిణ హస్తం ఏం చేసిందంటే ఆయనను హెచ్చించింది. అంటే ఇప్పుడు ఆయన రెక్కల కింద మన జీవం ఏంటో కాదు, మనకి హెచ్చింపు ఉంది. ఆరోగ్యం ఉంది, హెచ్చింపు ఉంది. 1 ఆరోగ్యం ఉంది, 2 హెచ్చింపు ఉంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయన హస్తం ఏం చేసిందంట? ఆయన బలమైన హస్తము హెచ్చించింది. ప్రభు స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం ఇలా ఫీల్ అయిపోవాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే నేను ఓడిపోయానేమో అని మనం ఫీల్ అవ్వద్దు. మనం ఓడిపోలేదు, మనం ఓటంలో లేవు. ఖచ్చితంగా ఒకరోజు మనం గెలుస్తాం. ప్రజలు అనుకున్నారంట పౌలు గారిని పాము కరిస్తే ఇతని పని అయిపోయింది అని అనుకున్నారు ప్రజలు. కానీ అక్కడ ఇలా రాయబడింది, పౌలు గారు చేతికి కలిసిన పాముని ఆయన ఇలా ఇదుపుగా పాము కింద పడిపోయింది. ప్రజలందరూ అనుకుంటున్నారు ఇంకా పౌలు గారి పని అయిపోయింది,
అని అనుకుంటున్నారు. కానీ పౌలు గారు ఏం చేశారు, అతని చేతి కరిసిన పాముని ఇలా గిరిపాడు. అప్పుడు వరకు వాళ్ళందరూ అనుకున్న పడిపోతాడు అయిపోయిందని అనుకున్నారు. కానీ వెంటనే దేవుడు అక్కడ పౌలు గారిని హెచ్చించాడు. వారందరూ అభిప్రాయాలు మార్చుకున్నారు. అంటే కొన్ని సందర్భాలు మనం ఎలా ఫీల్ అవుతాము అని అంటే, ఎవరో నన్ను తక్కువ చేసేస్తున్నారు, నేను ఎక్కడో తక్కువ అయిపోతున్నాను అని మనుషులు చూసి మనం ఎక్కడో చిన్నగా బలహీనమైపోతాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, మనుషులు మనల్ని ఎంత కిందకి దించినా దేవుని హస్తం మనల్ని పైకి లేపుతాడు. ప్రభు స్తోత్రం. అర్థమైందమ్మా? ప్రభు హస్తం ఏం చేస్తుంది? మనల్ని పైకి ఖచ్చితంగా లేపుతాడు. ఎందుకు? ఆయన హస్తం ఏమై ఉంది? మనల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఆయన రెక్కలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆయన రెక్కలు మనకి ఏమిస్తాయి? ఖచ్చితంగా హెచ్చు. హెచ్చు అంటే అర్థం ఏంటి? అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అది ఏదైనా ఖచ్చితంగా దేవుడు మనకు ద్వారం చూపిస్తాడు. కాబట్టి ఇంకొక మాట కూడా చూపిస్తాను రండి, మీకు ఈ మాట బాగా అర్థమవుతుంది. ఇది ఎలాగండి అని మీరు మన మనసులో ప్రశ్న ఉంది కదా, ఇది కూడా చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. చూడండి, మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవండి బ్రదర్. దేవుడు తగిన సమయమందు అంటే ఏం చేస్తాడట? హెచ్చిస్తాడు. అర్థమైంది బ్రదర్? ఏం చేస్తాడు? దేవుడు తగిన సమయమందు మిమ్మలను హెచ్చిస్తాడు. అప్పటి వరకు నేను ఏం చేయమంటావు ప్రభువా అంటే ఆయన అన్నాడు చూడండి, వెంటనే ఆయన బలిష్టమైన చేతి కింద, రెక్కల కింద మీరు దేన మనసు కలిగి ఉండండి. ప్రభు స్తోత్రం. అంటే తగిన సమయం వచ్చేంత వరకు దేవుడు చూస్తున్నాడు. ఆ సమయంలో ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దాన్ని ఎలా అంటాడు? నిర్ణయ కాలం అని అన్నాడు. అబ్రహాం గురించి మాట్లాడినప్పుడు ఆదికాండం 21వ అధ్యాయంలో నిర్ణయ కాలం, అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం నిర్ణయ కాలం అందు దేవుడు దాన్ని నెరవేర్చాడు. అదే తగిన సమయం. అబ్రహాముకి 75వ సంవత్సరం వాగ్దానం చేశాడు, 100వ సంవత్సరం నిర్ణయ కాలం వచ్చింది, దాన్ని నెరవేర్చాడు. అపోస్తలుల గారు 7వ అధ్యాయంలో అంటాడు, వాగ్దాన కాలం వచ్చింది, ఇశ్రాయేలు అందరిని బయట తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ మధ్యాహ్నం ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, తగిన సమయం అందు దేవుడు ఖచ్చితంగా మనం హెచ్చిస్తాడు. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, నెక్స్ట్ చదవండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్ ఆయన మీద. ఆయన ఎందుకు చింతిస్తున్నాడు? చింత యావత్ ఆయన మీద ఎందుకు ఏమంటున్నాడు? మనం బాగా గమనిస్తే మన చింతలను మనం మోస్తాం అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? ప్రెజర్ పాడైపోతుంది. ఇవన్నీ మనలో ఎక్కువ తిరిగేస్తుంటాయి. దీనివల్ల మనకి ఎక్కడో తెలియని ఇబ్బందులు, పరిస్థితులు ఏర్పడతాయి. అంతెందుకు మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే హెల్త్ బాగోలేదు అనగానే డాక్టర్ గారు ఇన్ని ట్యాబ్లెట్లు రాసిన చివరి ఏమంటారు? రెస్ట్ ఉండాలని అంటారు. దేనికి రెస్ట్? ఎందుకే? మనసుకే రెస్ట్ కావాలి. ఎందుకు? మనం ఇవన్నీ ఆలోచనలు పెట్టేసుకొని మనం దేని పోగొట్టేసుకున్నాం? రెస్ట్ పోగొట్టేసుకున్నాం, విశ్రాంతి పోగొట్టేసుకున్నాం. విశ్రాంతి పోగొట్టేసుకుంటే ఇప్పుడు ఏమొచ్చేస్తే మనకి బలహీనతలు వచ్చేస్తాయి కదా. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు చూడండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. వేయకపోతే మనకు మనశ్శాంతి ఉంటుంది కదా. ప్రభు ఏమంటున్నాడంటే, మనం వేయకపోతే ఆయన చింతిస్తాడంటే. మీ చిత్తం ఎందుకు? నేను నీతినిచ్చాను, జీవాన్ని అర్హునిగా చేశాను, ఆ జీవాన్ని అనుభవించడానికి ఆత్మనిచ్చాను. ఆత్మ ద్వారా నువ్వు ఆ జీవాన్ని ఏం చేయాలి? అనుభవించాలి. ఎంత ప్రాసెస్ చేసి మనతో ఏమంటున్నాడు? నువ్వు దేని కొరకు చింతించుకు బాబు సందీప్, నువ్వు దేని కొరకు చింతించుకు మధు అని ఆయన చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం? ప్రతి దాని గురించి నేను చింతిస్తున్నాను. అప్పుడు ఆయన అనుకుంటున్నాడు, బాబు ఇంత కృపిచ్చాను, నీతినిచ్చాను, జీవాన్ని అర్హులుగా చేశాను, జీవాన్ని అనిపించడానికి ఆత్మనిచ్చాను, ఆత్మ ద్వారా నడిపించి జీవాన్ని అనుభవించమంటే నేనే పైకి రావాలి, నేనేదో చేయాలి అని ఈ ప్రజల్లోనికి వెళ్ళిపోతున్నాడు ఏంటి నా కుమారుడని మన విషయంలో ఆయన చింతిస్తున్నాడు. నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు అని అర్థమవుతుంది చూడండి. మన విషయంలో ఆయన చింతిస్తున్నాడు, మన విషయంలో ఆయన. ఎందుకంటే ఈ రోజు నుంచి ఇలా అనుకోండి, ప్రభువా ఈ శ్రమ, ఈ ఇరుకు, ఇబ్బంది ఇవేమి కాదు, ఇవన్నీ నీకు అప్పగిస్తున్నాను, అంటే సమస్తం నీకు అప్పగిస్తున్నాను. యేసు ప్రభు నామంలో ప్రతి విషయంలో నాకు విడుదల కలుగుతున్నాను. కాబట్టి నేను ఒక సేవకుడు ఇలా చెప్పేవారు. ఏం చెప్పేవారంటే, ఒక స్త్రీ, ఒక పల్లెటూరులో ఒక స్త్రీ ఏం చేస్తుందంటే, ఒక మోపు పొలాలు తీసుకుని వెళ్తుంది. పెద్దలు చెప్తారు ఈ మాట. ఒక మోపు పొలాలు తీసుకుని వెళ్తుంటే ఒక జీప్ మీద వెళ్తున్న ఒక వ్యక్తి ఆమెను చూసి జాలిపడి, అమ్మ ఇంత ఎండలో ఏం వెళ్తావు వేసవి కాలంలో, నువ్వు వచ్చి
జీప్లో కూర్చో అని అన్నాడట. జీప్లో కూర్చోమనగా మీరు అర్థమవుతారు. జీప్లో కూర్చోమంటే అప్పుడు అంటే దాన్ని ఆనందించింది. అప్పుడు మనకి అప్పుడు పశ్చాత్తాపం ఇస్తుంది. అర్థమైంది? ఏ విషయంలో మనం ఈ విషయంలో సరికాదు అని ఒకవేళ మన మనసు చెప్తుందా, ఆ విషయంలో ఖచ్చితంగా ప్రభు ఎదురు ఒప్పుకోండి. ప్రభువా, నేను ఈ విషయంలో సరిగా లేను, ఈ విషయంలో నా తప్పుదాన్ని నీ రక్తం చేత, రక్త ప్రోక్షణ చేత ఈ తప్పిదంలోంచి కూడా నన్ను విడిపించు, నీలో సాగిపోయే కృప నాకు ఇవ్వండి అని ప్రార్థన చేయండి. తప్పు లేదు. ఎందుకంటే మనకు మనసులో ఉండిపోయింది ఏమని, నేను అప్పుడు ఇది చేశాను, అప్పుడు ఎలా ఉన్నాను, దాన్ని బట్టి ఇలా కలిగిందేమో అన్న ఆలోచన మీకు లేకుండా ఉండుట కొరకు ఒకవేళ ఏదైనా మీ మీద దోషారోపణ చేస్తే దాని విషయంలో ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి. ప్రభు, ఈ విషయంలో కూడా మరలా నేను పడిపోకుండా నాకు నీ కృప దయచేయని అని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మన బలహీనతను చూసేవాడు కాదు. ఇప్పుడు పేతురు యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెడతానన్నాడు. మరి అన్నవాడు ప్రాణం పెట్టాడు. ఆయన అప్పగించినప్పుడు పారిపోయాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అని అన్నాడు. ఇన్ని అన్నవాడు చెట్టు చివరి సిలువేసినప్పుడు కూడా దూరాన్ని చూస్తున్నాడు కదా. కానీ ఆయన సిలువేసి చనిపోతున్న మరుక్షణంలో ఆయన మాటలు పేతురికి జ్ఞాపకం వచ్చాయి. చెట్టు చివరిలో ఏమొచ్చాయి? జ్ఞాపకం వచ్చి ఏమన్నాడు? నన్ను ఎరగనని నువ్వు ముమ్మారు పలుకుతావు అన్నాడు కదా. ఆ మాట జ్ఞాపకం వచ్చింది. ఆయనను చూడగానే ఆ మాట జ్ఞాపకం వచ్చింది. వెంటనే అతను పశ్చాత్తాపడి ఏడ్చాడని ఉంటాడు. అంటే కొన్ని అనుభవాలు మనల్ని బలహీనపరిచిన, కొన్ని బలహీనతలు మనం లోనైపోయినా కానీ అవి చూసేవాడు కాదు ప్రభు. దాన్ని బట్టి నన్ను రోగస్తుడు చేశాడని అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు క్రీస్తు రక్తాన్ని బట్టి మనం పర్ఫెక్ట్. యేసు ప్రభు రక్తాన్ని బట్టి మన ప్రభు చూస్తాడు. మరి నాకు రోగం ఎందుకు వచ్చిందని అంటే జీవాన్ని అనుభవిస్తే ఆరోగ్యం ఉంది, ఆ జీవాన్ని అనుభవించకపోవడం వల్ల మనకు బలహీనత వచ్చింది. ఇప్పుడు జీవాన్ని అనుభవిస్తే ఏమన్నాడు? ఆరోగ్యం ఉంది, ఆ కొవ్విన దూడ వల్ల గంతులు వేస్తామని ఉంది. నిజమే, గంతులు వేయగలను. అబ్రహాం 100 సంవత్సరాల్లో గంతులు వేస్తున్నాడని రాయబడింది బైబిల్. 100 సంవత్సరాల వయసులో గంతులు వేయడం సామాన్యమైన విషయమా? కానీ ఆరోగ్యం ప్రభులో ఉంది. అర్థమైందా బ్రదర్? కాబట్టి నేను ఏదో ఏదో తప్పు చేశాను అందుకే నాకు ఇది వచ్చిందని మాత్రం మీరు అనుకోవద్దు. జీవాన్ని మనం అనుభవించకపోవడం వల్ల మన శరీరంలో పాప నియమం ఉంది కాబట్టి దానివల్ల బలహీనతలు వస్తాయి. కానీ దాని నుంచి కూడా విడుదల కలిగించే ఆత్మ దేవుడు మనకు ఉంచింది. ఆత్మ ద్వారా మీరు జీవించండి, జీవాన్ని అనుభవించండి. మీరు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, ఖచ్చితంగా మీకు ఆరోగ్యం ఇస్తాడు. దేని గురించి మీరు ఆలోచించండి. అర్థమైందండి? దేని గురించి కూడా మీరు ఆలోచించండి. ప్రతి విషయంలో మీరు విశ్రాంతిలోకి వచ్చేయండి, ప్రభువే కార్యం జరిగిస్తారు. ఆ కృపలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించింది కాదు. రైట్, ప్రార్థన చేద్దాం.